భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26తో 100 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవ సభ పొన్నూరు నియోజకవర్గ ములుకుదురు గ్రామంలో గ్రామ సిపిఐ శాఖ కార్యదర్శి షేక్ గౌస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సిపిఐ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జంగాల మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించిందని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడం కోసం భారతదేశంలో కులపీడన, ఆర్థిక అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిపిఐ శాఖ సభ్యులు బుల్లి వెంకయ్య, వెంకాయమ్మ, కోటేశ్వరమ్మ, అప్పలరాజు, మునెమ్మ, కాసమ్మ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు, ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు, ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జయప్రదం చేయండి శత జయంతి ఉత్సవాలను, జయప్రదం చేయండి శత జయంతి ఉత్సవాలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలోకి డిసెంబర్ 26వ తేదీన ప్రవేశించడం అనేది జరిగింది. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడం కోసం, భారతదేశంలో కుల పీడన, ఆర్థిక అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పొలం లేని నిరుపేదలకి సాగు భూముల కోసం భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలు రైతు కూలీల్ని రైతులుగా మార్చడం అనేది జరిగింది. అలాగే నివేశన స్థలాలు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లో పోరాడి అనేక విజయాలను సాధించడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో చల్లపల్లి జమీందారు వ్యతిరేక భూ పోరాటంలో 4,000 ఎకరాలు పేదలకు పంచిపెట్టడం అనేది జరిగింది. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వేల లక్షల ఎకరాలని విముక్తం చేసి పేదల పరువు అనేది చేయడం అనేది కూడా జరిగింది. అలాగే దేశంలో అనేక రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సుసాధ్యం అనేది చేయడం అనేది జరిగింది. ఈనాటికి కేరళలో ఎర్రజెండా ప్రభుత్వమే ఎల్డీఎఫ్ పేరుతోటి రాజ్యాధికారాన్ని సాధించడం అనేది జరిగింది. అలాగే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో జైలుకు పోయినటువంటి ఎక్కువ మంది నాయకుల్లో సిపిఐకి సంబంధించినటువంటి నాయకులే అత్యధిక మంది. వారిలో అనేక మంది భగత్ సింగ్ సహచరులుగా, అలాగే గాంధీ గారితో ప్రయాణం చేసినటువంటి వారుగా ఆనాడు ఉన్నటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర పోరాటంలో పోరాడి విజయాన్ని సాధించడం అనేది జరిగింది. కానీ వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టి భారతదేశంలో మతాల మంటలు రగులుస్తా ఉన్నా. దీన్ని ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎదుటి మతాన్ని గౌరవించడం మరింత సంస్కారవంతమైనటువంటి పద్ధతి అనే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది. ఇవాళ బీజేపీ వెనకుండి విశ్వ హిందూ పరిషత్తుని ముందు పెట్టి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం కోసం, హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం